ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. సాయిబాబా దయ వల్ల ప్రతి ఒక్కరి కుటుంబం ఎక్కడున్నా కూడా సుఖంగా, సంతోషంగా ఎప్పుడు కూడా ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని చెప్పి సాయి తరపున నేను కూడా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో సాయి పిలుపు ద్వారా మనకొచ్చినటువంటి సందేశం ఏంటి అంటే, తల్లి ఆలస్యం చేయకుండా చూడగానే ఒక్కసారిగా నా నుదుటిని తాకు. నీకు కలిగే శుభవార్త ఏంటో నువ్వు తెలుసుకో. ఆలస్యం చేయకుండా నేను చెప్పిన ఈ సందేశాన్ని శ్రద్ధగా విను అని మనకు బాబాగారైతే ఈ సందేశాన్ని మన ముందుకైతే తీసుకొచ్చారనమాట. బాబాగారు ఇలా ఎందుకు చెప్తున్నారని మనం బాబాగారి మాటలోనే తెలుసుకుందాం. వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఈ సందేశం కనుక మీకు నచ్చినట్లయితే వీడియోకైతే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. తల్లి, చిన్న వయసులోనే ఎన్నో కష్టాలను అనుభవించావు కదా. పేదవారైనా నీ తల్లిదండ్రులు అతి కష్టం మీద నీకు వివాహం జరిపించారు. ఆ తరువాత అయినా నువ్వు సుఖ సంతోషాలతో ఉంటావు అనుకుంటే అక్కడ కూడా నీకు పేదరికమే ఎదురైంది. మంచి మనసున్నవాడు అయినా సరే నీ భర్త కష్టపడే తత్వం కలవాడు కాదు. అయినా సరే నువ్వు ఎంతో ఓర్పుతో అతనితో జీవనం సాగించావు. నీ బాధ్యతలు అన్నీ నిర్వర్తించావు. నీకు ప్రావీణ్యం ఉన్న పని ద్వారా నువ్వు కుటుంబానికి కాస్త ఆధారమయ్యావు. కనీసం అతనిలో మార్పు వస్తుందని ఆశించావు. ఆ అదృష్టం కూడా లేకుండా పోయింది. కానీ చిన్న వయసులోనే అనుభవించాల్సిన పాపకర్మలన్నీ అనుభవించేశావు కదూ. ఇకపై నీకు అంతా సంతోషకరమైన రోజులు ఇవ్వాలని భగవంతుణ్ణి తలిచాడు. అమ్మాయి, నీకు అతి త్వరలోనే నీ కర్మ ఫలాలన్నీ పోయే రోజులు ఇంకా తొందరలోనే ఉన్నాయి. నువ్వు ఇప్పటి నుంచి చెడు రోజులు అనుభవించాల్సిన అవసరం లేదు. నీకు అన్నీ మంచి రోజులే. నువ్వు చేసుకున్న పుణ్యం ఎక్కడికి పోతుంది చెప్పు. ఆ పుణ్యమంతా ఇప్పుడు నిన్ను కాపాడడానికి ఉపయోగపడింది. అతి త్వరలోనే నీ జీవిత భాగస్వామిలో మార్పుని నువ్వు గమనించగలవు. అతడు బుద్ధిమంతుడవుతాడు. నువ్వు ఈ రోజు వరకు పడిన కష్టాలన్నీ తొలగిపోతున్నాయి. అతనితో నీ జీవనం ఎంతో సాఫీగా, ఆనందంగా ఉంటుంది. ఎంత అయితే నువ్వు హీనమైన స్థితి అనుభవించావో దానికి ఎన్నో రెట్లు సుఖ సంతోషాలు అనుభవించబోతున్నావు. నీ ఆనందాలు ఇక ఎవరు కూడా తొలగించలేరు. నీ కోసం బెంగటిల్లిన నీ తల్లిదండ్రులు కూడా ఎంతో ఆనందంగా ఉంటారు. ఇకపై జీవితాంతం నువ్వు సుఖ సంతోషాలతో అయితే ఉంటావు. తల్లి, నీ బిడ్డ యొక్క జీవితం ఆగమ్య గోచరంగా ఉందని వేదన అనుభవిస్తూ ఉన్నారు కదా. చుట్టుపక్కల వారు అడిగే ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేక ఇంటి నుండి బయటకు రావడానికి కూడా భయపడుతున్నారు. బంధువులు ఇళ్లకు వెళ్ళినప్పుడు, ఏదైనా శుభకార్యాలకు వెళ్ళినప్పుడు కూడా నిన్ను అక్కడ గుచ్చి అదే ప్రశ్న అడుగుతుంటే వారికి ఏ సమాధానం చెప్పుకోవాలో తెలియక కుచించుకుపోతున్నారు. ఎంతో గారంగా చూసుకున్న బిడ్డకు ఇటువంటి పరిస్థితి ఏర్పడింది. ఏమిటని మీరు పడుతున్న బాధను ఎవరూ అర్థం చేసుకోలేరు. ఇక మీరే ఇలా ఉంటే ఆ పరిస్థితి అనుభవిస్తున్న నీ బిడ్డ ఎలా ఉంటుంది? నలుగురిలోకి వెళ్ళినప్పుడు ఆమెను కూడా అందరూ సూటిపోటి మాటలతో గుచ్చి బాధ పెడుతూనే ఉన్నారు. ఈ సమాజంలో ఎవరైనా బాధలో ఉంటే వారికి ఆప్యాయత, అనురాగాలు పంచి మంచి మాటలు చెప్పేవారి కంటే కూడా ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ వారిని బాధ పెడుతూ ఒక రకమైన ఆనందం పొందే మనుషులే ఎక్కువగా ఉన్నారు. కాబట్టి అది సర్వసాధారణమైపోయింది. మీరు ఆ విషయంలో ఎక్కువగా వేదన అయితే చెందవద్దండి. మనుషుల యొక్క దుష్ట బుద్ధి అలానే ఉంటుంది. మీరు ఇప్పుడు మీ అమ్మాయికి తోడు నీడగా, రక్షణగా నిలబడాలి. తను పుట్టిన దగ్గర నుండి ఎంత గారంగా పెంచుకున్నారో ఆ ప్రేమ ఎప్పటికీ అలానే ఉంచి ఆ అమ్మాయికి ఒక మంచి రోజు వచ్చే వరకు మీరు తోడు నీడగా నిలబడాలి. మేమున్నామనే ధైర్యం ఇవ్వండి. ఇదంతా తాత్కాలికమైన బాధే. అమ్మాయికి త్వరలోనే మంచి దారి దొరుకుతుంది. ఇంకా అక్కడి నుండి ఆమె ఆనందానికి హద్దు ఉండదు. ఎంత ఇబ్బంది పడిందో అంత సంతోషపడుతుంది. ఎంతో చక్కగా జీవితం సాగుతుంది. ఎటువంటి భయం లేదు. అంతా చక్కబడిపోతుంది. ఎవరికైనా జీవితంలో కొన్ని రోజులు బాధలు అనేవి సహజమే కదా. కాకపోతే నీ బిడ్డకి చిన్న వయసులోనే అటువంటి బాధలు చూడవలసి వచ్చింది.
అయినా సరే ఏమీ భయపడలేదు. అతి త్వరలో అంతా సర్దుకుంటుంది. జీవితం ఎంతో ఆనందాన్ని నింపుతుంది. మీరు ఊహించలేనంత ఆనందాన్ని నీ బిడ్డ జీవితంలోకి తీసుకువస్తాను. ధైర్యంగా ఉండండి. ఆమెకు ధైర్యం చెబుతూ తనని సంతోషంగా ఉండేలా చూడండి. ఎటువంటి ఇబ్బందులు లేకుండా, ఎటువంటి బాధ లేకుండా జీవితమంతా సంతోషంగా గడిపే ఆ అదృష్టం మీ బిడ్డ జీవితంలో రాసిపెట్టి ఉంది. పడవలసిన బాధలన్నీ చిన్న వయసులోనే పడింది కదా! ఇక జీవితంలో ఎప్పుడు కూడా ఆమెకు ఎటువంటి కష్టం అన్నది రాదు. సంతోషంగా జీవిస్తుంది. మీకు మీ బిడ్డకు ఎప్పుడు ఆయురారోగ్య ఐశ్వర్యాలు నా ఆశీస్సులు ఉంటాయి. మీరు కొందరికి మాట ఇచ్చారు. ఈరోజు వారికి ఇవ్వవలసిన సొమ్ము తిరిగి ఇచ్చివేస్తామని. అవునా? కానీ మీకు అందవలసిన సొమ్ము ఇంతవరకు అందకపోవడంతో కంగారు పడుతున్నారు. ఎందుకంటే ఇప్పటికే మీరు వారికి ఎన్నో మార్లు మాట ఇచ్చి నిలబెట్టుకోలేకపోయారు. ఇలా వాయిదా వేయడంతో వారి దగ్గర మీరు ఇప్పటికే చులకనయ్యారు. ఇప్పుడు మరలా అలాగే చెబితే వారితో ఏమి ఇబ్బంది వస్తుందో అని భయపడుతున్నారు కదూ! నిజమే. ఈ అప్పులనేవి మనిషిని ప్రశాంతంగా ఉండనివ్వవు. అన్ని రకాలుగా వేధిస్తూ ఉంటాయి. కంటి నిండా నిద్రపోలేరు. కడుపు నిండా తినలేరు. చివరకు మనస్ఫూర్తిగా కూడా నవ్వలేరు. అందుకే అప్పు చేసే ముందు అది తిరిగి తీర్చగలవో లేదో అన్న ఆలోచన చెయ్యాలి. సరే, ఇప్పుడైతే మీరు అప్పులైతే చేసేశారు కదా! దానివల్ల ఇబ్బందులు కూడా పడుతూనే ఉన్నారు. మీకు రావాల్సిన సొమ్ము వచ్చేస్తే అప్పులన్నీ తీర్చేయాలని మీ ఆలోచన. కానీ అది కూడా రాకుండా ఇబ్బంది పెడుతుంది. అందువల్ల మీరు ఆందోళనతో బెంగ పెట్టుకున్నారు. ఏమీ ఆందోళన చెందే పనిలేదు తల్లి. మీ చెడు కర్మలన్నీ తొలగిపోయాయి. అవి ఉండగా మీ సొంత సొమ్ము, మీకు సంపాదించిన సొమ్ము అయినా సరే మీ చేతికి అందదు. అవి వెడలిపోయాయి కాబట్టి మీకు రావలసిన మీ సొమ్ము ఏదైతే ఉందో అది మీ చేతికి ఈరోజు అందుతుంది. అందువల్ల మీరు ఆందోళనతో బెంగ పెట్టుకున్నారు. ఏమీ ఆందోళన చెందే పనే లేదు. కనుక ఎవరికైతే ఇవ్వాల్సింది ఉందో వారికి ఇవ్వగలుగుతారు. అలాగే కొద్ది కొద్దిగా చొప్పున మీరు ఎవరెవరికి అయితే సొమ్ము తిరిగి ఇవ్వాల్సి ఉందో వారందరికీ ఇచ్చేస్తారు. అది ఈ రోజు నుండి ప్రారంభమవుతుంది. ఈరోజు మీ డబ్బు మీ చేతికి అందుతుంది. అందువల్ల మీరు తీర్చవలసిన అప్పులన్నీ తీర్చేస్తారు. ప్రశాంతత ఏర్పడుతుంది. ఇకపై కూడా మీకు అప్పులు తీర్చుకోవడానికి అవసరమైన ధనం అందుతూ ఉంటుంది. తద్వారా మీకున్న అప్పులన్నీ త్వరలోనే తొలగిపోతాయి. మీరు కోరుకున్న జీవితం మీకు అందుతుంది. నువ్వు, నీ కుటుంబ సభ్యులు మీరందరూ ఆయురారోగ్య ఐశ్వర్యాలతో తులతూగుతూ ప్రశాంతంగా బతకాలని నా ఆశీస్సులు ఎప్పటికీ మీకు ఉంటాయని అందిస్తున్నానని మనకు బాబాగారు అయితే ఈరోజు ఈ సందేశాన్ని మన ముందుకైతే తీసుకొచ్చారనమాట. బాబాగారు చెప్పినటువంటి సందేశం మీ అందరికీ నచ్చినట్లయితే కనుక ఆ వీడియోకి అయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. ఇంకా కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే సాయి పిలుపు పక్కన రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేస్తే పక్కనే ఆల్ అనే సింబల్ కూడా వస్తుంది. దాన్ని కూడా క్లిక్ చేస్తేనే నేను బాబాగారి వీడియో ఎప్పుడు పెట్టినా కూడా మీకు ఫస్ట్ నోటిఫికేషన్ రూపంలో మీ మొబైల్ దాకా వస్తుందన్నమాట. అప్పుడు ప్రతి ఒక్కరూ బాబాగారు ఇచ్చినటువంటి సందేశాన్ని ఆచితూచి తప్పకుండా ఖచ్చితంగా బాబాగారు చెప్పినటువంటి సందేశాన్ని అందరూ చక్కగా వినొచ్చు. వినడమే కాదు, పాటించాలి కూడా. ఎందుకంటే బాబాగారు ఏ సందేశాన్ని ఇచ్చినా కూడా అది మన మంచి కొరకే అనుకొని స్వీకరించాలి. రేపటి కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సర్వేజన సుఖినో భవంతు. జై సాయిరామ్.